పర్టిక్యులర్ గా సార్ ఎందుకు ఎంచుకున్నారో ఇప్పుడు అర్థమైంది నాకు. రోజుకు 100% జనసేనకే వేస్తాం. జనసేన అధినేత, జనసేన ఘన చరిత, జనసేన యువ భవిత, జనసేన సూర్య కిరణ, జనసేన రావాలి. మన పిల్లలు చదువుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు ఇలా ఉండిపోకూడదు. ఈ రోజు ఇది బాలలే కదా రేపటి పౌరులు, వాళ్ళకి జీవితం ఏది? ఇక్కడ చాలా మంది ఊళ్ళు అంటే ఇల్లు వదిలేసి కాకినాడ వెళ్ళిపోతున్నారంటే ఎందుకంటే ఇక్కడ పిల్లలకు సరైన చదువు లేదు. వెళ్ళిపోవడం, ఊరు వచ్చేసి అప్పుడే 10 కుటుంబాలు వెళ్ళిపోయింది. ఊళ్ళో సరైన సౌకర్యం లేకండి. ఈ సౌకర్యం అంతా SZ లో తీసారండి. మాకు SZ పెట్టి 19 సంవత్సరాలు అయిందండి. 19 సంవత్సరాలు బట్టి ఇక్కడ కట్టుకుంటారంటే, ఇల్లు కట్టుకుంటారంటే ఏమి దారి లేదండి. ఓన్లీ ఇళ్ల స్థలాలని ఇవ్వమంటే మీకు ఇళ్ల స్థలాలు ఏమంటే SZ లో పోతుంది కదా అంటున్నారు. ఇలాగే బాధపెట్టి హౌసింగ్ కూడా లేదండి. ఇక్కడ చాలా అభివృద్ధి అసలు ఏమీ లేవండి. ఇక్కడ ఒక రోడ్లుగా ఏమి రావట్లేదండి. ఒక రోడ్లు కానండి అసలు నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే కాదు, కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి ఊరు చూస్తుంటే. మేము అందుకే రాత్రి వచ్చి మళ్ళీ వచ్చాం అనమాట. ఎందుకంటే ఇక్కడ కనీసం ఒక మనిషి బ్రతకడానికి ఒక మంచి తిండి, ఒక నీడ, ఒక బట్ట ఎంత అవసరమో మనం నడవడానికి రోడ్లు, రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఒక బడి చాలా అవసరం. ఇక్కడ ఇలాంటి ఊరు కనుక ఇలానే ఉంటే పిల్లలు రేపటికి భవిష్యత్తు లేదు. రేపటి భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా జనసేన తరపున మన పవన్ గారు గెలవాలి. గెలిస్తే ఎందుకంటే పదవి లేనిదే ఎవరు ఏమి చేయలేరు. పదవి లేనప్పుడు ఆయన ఎంతో చేశారు. ఆయన రైతులు పిచ్చాడు బాబా, ఆయన రైతు అవుదాం అనుకున్నాడు. అవునా? పదవి ఉండాలంటే మనం అందరం ఆయన గెలిపించుకోవాలి. గెలవడం కన్నా హైయెస్ట్ మెజారిటీతో గెలవడం ముఖ్యం. బాబాయ్ ఇప్పుడు నీకు తలనొప్పి వస్తుంది, టాబ్లెట్ కావాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడో ఊరు దాటిపోవాలి. పోతే గానీ అసలు ఇంత మందులు కావాలన్నా కూడా. ఇలాంటి ముసలి వాళ్ళు మరి ఇక్కడ నుంచి కాకినాడ వరకు వెళ్ళాలంటే అసలు ఎంత టైం పడుతుంది? ఆయనకున్న ఆరోగ్య పరిస్థితులు ఎలాంటివి? అసలు ఇక్కడున్న పరిస్థితులు ఏంటి? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి కదా. ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి కానీ మేము ఇంత చేసాం అంత చేసాం అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదండి. ఈ మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కొత్తపల్లి రీజియన్ లో అయినా లేకపోతే గొల్లప్రోలు అన్నా, మారుమూల ప్రాంతాలని మీరు ఎందుకు నిర్లక్ష్య వైఖరిగా వదిలేస్తున్నారు? దీనికి తగినట్టుగా మా జనసేన ప్రభుత్వాన్ని, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి కూటమిలో ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. వీటన్నిటికీ కూడా ఖచ్చితమైన పరిష్కారాలను మేము చూపిస్తాం. ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా మనకు కావాల్సింది అభివృద్ధి. ఇప్పటి వరకు చాలా మంది నాయకులకు మనకు అవకాశం ఇచ్చాం. ఏ బాబాయ్? అభివృద్ధి కావాలండి మనకి. కోరుకునేదల్లా అభివృద్ధి. మాకు ఆటోలేదు అయిపోయామండి. ఉన్న పిల్ల యువతన్నా ముందు రావాలి కదండి. యువత ముందుకు వచ్చండి ఊరు బాగుపడుతుందండి. మరి ఇంతకు ముందు ఉన్న నాయకులు ఎందుకు చేయలేకపోయారో వాటికి తగిన కారణాలు ఏంటో మాకు తెలియదు. మేము విమర్శించడానికి కూడా ఇంత దూరం రాలేదు. అసలు ఇలాంటి ఒక మారుమూలం ప్లేస్ లో ఇలాంటి ఒక విలేజ్ ఉందని కూడా చాలా మంది నాకు తెలియదే బాబాయ్. ఎందుకంటే ఇక్కడ ఒక బస్సు రాదు, ఒక ఆటో రాదు. ఎలా తెలుస్తుంది? చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కానీ ఇంతకు ముందు ఏం చేశారనేది పక్కన పెడితే మా నాయకుడు వస్తే 100కి 500% మంచి జరుగుతుందని మేము స్ట్రాంగ్ గా చెప్పగలం. ఈ ఊరే పర్టిక్యులర్ గా సార్ ఎందుకు ఎంచుకున్నారో ఇప్పుడు అర్థమైంది నాకు. చాలా ఉన్నాయండి చేయాల్సిన ఈ ఊరికి. ఖచ్చితంగా సార్ మీ దగ్గరికి వచ్చారు, మీ ప్రాబ్లమ్స్ అన్ని చూసారంటున్నారు కదా. నాకెందుకు ఈసారి పక్క న్యాయం జరుగుతుంది. మళ్ళీ మేము ఈసారి గెలిచిన తర్వాత వచ్చేస్తే ఈ ఊరు ఇట్లా ఉంటుందని నేను అనుకోవట్లేదు. చాలా మీరు అభివృద్ధి చెందుతారు. ఖచ్చితంగా మనం ఆ నాయకుడిని గెలిపించుకుందాం. జై జనసేన! మన ఊరు అభివృద్ధి చెందాలంటే, మన ఊరు అభివృద్ధి చెందాలంటే, మన పిల్లల భవిష్యత్తు మారాలంటే వస్తేనే అభివృద్ధి. ఇక్కడ మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయండి. ఏంటి చెప్పండి. 5 సంవత్సరాల పరిపాలన ఒక రోడ్డు వేయలేదు, గ్రామంలో రేషన్ ఇవ్వలేదండి. 11,00,000 కోట్లు అప్పులు చేసేది. జీతాలు పంచాయతీలకి నిధులు ఇవ్వలేదు. పంచాయతీ వాళ్ళకి జీతాలు లేవు. నేను అమ్మఒడి పథకం ఒకటి చేస్తున్నా అంటున్నారు. 15,000 ఇస్తానన్నది 12,000 ఇస్తున్నారు.
ఉన్న వేలు కూడా ఇస్తున్నారు. నేను మెయిన్ పోస్ట్ లో కూడా ఏమన్నారంటే అమ్మఒడి పథకం 10,000 పెంచాను, కాపులు ఇస్తున్నారు 70,000 పెంచాను అని చెప్పుకొస్తున్నారు. ఇది ఇస్తారా ఎవరైనా ప్రజల్లో అవనమ్మకం ఉంది. ఈ రోజు చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టుకి 170% అమలు చేస్తే ఈ అధికారంలో 7% అమలు చేశారని తెలుస్తుంది పేపర్ న్యూస్ లో. రెండో విషయం ఏంటంటే ఉన్న ప్రాజెక్టులు ఎస్ఐజెడ్ గురించి వచ్చిన పరిశ్రమ వస్తుంటే ఆ పరిశ్రమ కూడా తరిమేశారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కట్టేది కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ ప్రపోజల్ చేస్తే ఈ అధికారులు వచ్చి రద్దు చేశారు. ఉపాధి చేస్తామంటున్నారు, ఉపాధి లేదు. చదువుకున్న కూడా ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు లేవు. రైతు బంధం అంటున్నారు, 5 లేదు. పింఛన్ అంటున్నారు, 3,000 రూపాయలు పింఛన్ పెంచి 500 రూపాయలు 4 ఏళ్ళు సర్దారు. చంద్రబాబు నాయుడు 1,000 రూపాయలకి పింఛన్ ఇచ్చి 1,000 రూపాయలకి 1,000 రూపాయలు ఒక్కసారి ఇచ్చారు 2,000. ఇంకో 1,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పేసి 4 సంవత్సరాలకు 250 పెడతారు. ఇప్పుడు అదే తీరు. చంద్రబాబు నాయుడు మళ్ళీ నేను 4,000 1వ తారీఖు కానీ ఇచ్చేస్తానని అమలు చేశారు. ఈయనేమంటారంటే నేను మెయిన్ పోస్ట్ లో 500 పెంచి 28 సంవత్సరంలో 250, 29 సంవత్సరంలో 250. ఈ 3,000 అమలు జరిగితే 3 సంవత్సరాలు, ఆఖరి 5 సంవత్సరాలు 200. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే 4,000 ఇప్పుడు వెళ్తా అంటున్నారు. మరి ఏది నమ్మాలో ఈ రాజ్యరకం ఎలా ఉన్నదో మాకేమో అర్థం అవుతుంది. అందుకని ఈ కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిపి 3 కూటమి రాష్ట్రంలో కొన్ని అరెస్టులు ఉన్నాయి, కొన్ని దాడులు ఉన్నాయి. ఎవరన్నా ఇది కాదు పద్ధతి కాదంటే దౌడీ చేస్తున్నారు. 200 ఆలయాలు పడగొడేశారు. ఏదన్నా కడితే ఇంకోటి కడితే దానికి ఇంకోటి 2 అవుతాయి. అమరావతిలో ఎమ్మెల్యేలు బట్టి కోట్ల చెప్పలు కూడా వేసారు. ఇలాగే దేవాలయాలు పడగొడేస్తున్నారు. కట్టింది ఇంకోటి కడితే అభివృద్ధి అవుతుంది, కానీ కట్టింది పడగొడితే అభివృద్ధి అవుతుంది కదా. అందుచేత అంటే ఈ 3 కూటములు ఏకమే కాబట్టి తెలుగుదేశం, బీజేపీ, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చాడంటే పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే రాష్ట్రంలో అరెస్టు జరుగుతుంది కాబట్టి నేను శ్రీరామాలు వదిలేసి ఇక్కడికి వచ్చాను. నేను ప్రజలు కష్టాలు నేను అన్ని చూశాను. ఆ కష్టాల గురించి పిఠాపురాన్ని నేను పోటీ చేస్తున్నాను. పిఠాపురం చాలా అభివృద్ధి చేస్తాను. ఏరియా అంతా అన్ని రోడ్లు నేను అభివృద్ధి చేస్తాను. అంత కాబట్టి మీరు నమ్మండి, చేయండి అంటారు. అలాగే ఒక్కసారి నన్ను నమ్మండి అన్నారు. వైఎస్ గారు ఏం చేయలేదు. నమ్మండి కాబట్టి నేను రాజకీయం, నాకు డబ్బు సంపాదన లేదు, నాకు డబ్బు ఆశ లేదు. పార్టీ కోసం వచ్చారు డబ్బు ఆశ అంటారు, కానీ నాకు అభ్యాసం నాకేమీ లేదు. నేను ఒకసారి వెళ్తే నేను రుణం నేను తెలుసుకుంటాను అంటున్నారు. అందుకబట్టి యావత్తు మొత్తం పిఠాపురం యావత్తు జనసేనకే చేస్తాను చెప్పి మా గ్రామం ముంబై పోను 800 ఓట్లు 800 ఓట్లకి 100% జనసేనకే చేస్తాను చెప్తున్నాను. జై జనసేన, జై జనసేన పార్టీకి జై. మన ఓటు గ్లాస్ వేస్తావు కన్ఫర్మ్ గా. ఎందుకని అంటే గ్లాస్ కి దేనికి? పవన్ కళ్యాణ్కే మన ఓటు. నమస్తే సార్. నమస్తే. ఏం పేరండి? అమ్మిరాజ్ అండి. అమ్మిరాజ్ గారు ఏం చేస్తుంటారని? కేబుల్ బిజినెస్ చేస్తాను. కేబుల్ బిజినెస్ బాగానే ఉందా? బాగా ఉంటుంది. ఓకే సార్. ఇక్కడ మీ ఊరు పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదా, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరికి గెలుస్తారంటారు? పవన్ కళ్యాణ్ గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గెలుస్తారు. ఎందుకంటారు? మంచి వ్యక్తి కాబట్టి అండి. మంచి వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గెలుస్తారంటారు. ఎందుకంత నమ్మకం మీకు? నమ్మకం అండి. అభివృద్ధి చేస్తారని, ఏదైనా అభివృద్ధి చేస్తారని చెప్పి మాకు ఒక నమ్మకం ఉందని గట్టి నమ్మకం. అభివృద్ధి చేస్తారని గట్టిగా నమ్ముతున్నారు. మాకు ఉప్పాడు కానీ ఇది కానీ ఈ సెడ్జ్ వచ్చి మొత్తం ఊళ్ళో కొట్టుకుపోయినాయండి. ఊరు అనేది లేదు, పంచాయతీ అసలు ఎవరికి తెలియదు. శ్రీరాంపురం పంచాయతీ, శ్రీరాంపురం అనే ఊరు నుంచి పంచాయతీ అనేది తెలియదు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ.
ఏ నాయకుడు కూడా ఇటు సైడ్ వచ్చి ఎవరు చూడరు. కనీసం మొన్న గతంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నుంచి వంగగీత గారు ఎంపీగా గెలిచారు, అలాగే ఎమ్మెల్యే కింద కూడా గెలిచారు. గెలిచిన తర్వాత కూడా ఈ సముద్ర పక్కన ఉన్న చిన్న చిన్న గ్రామాలను అసలు పట్టించుకోవట్లేదా? ఎప్పుడన్నా వచ్చుంటే ఒక 2-3 సార్లు వచ్చుంటారండి అంతే. అదన్నా ఏదైనా గుడ్ ఓపెనింగ్ ఇలాంటి వాటికి వస్తారు తప్ప ఏ సమస్యలు తెచ్చడం కాలేదు ఇప్పుడు దాకా. ఏదైనా ఓపెనింగ్ వాటి మటుగా వస్తారు, సమస్యల కోసం అయితే రారండి ఎవరు. ఇంకా మేమే స్పందన నుంచి కంప్లైంట్ పెట్టి. మరి ఇలాంటి చిన్న చిన్న పల్లెటూరులు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయా మీకు? సౌకర్యాలు అంటే ఇంక బయటకు వెళ్ళిపోవాలండి, అయితే పిఠాపురం లేదా కాకినాడ. పిఠాపురం కానీ కాకినాడ కానీ వెళ్ళాలి, 20 కిలోమీటర్స్ దాటి వెళ్ళాలి. ఏం కావాలన్నా 20 కిలోమీటర్లు తెచ్చుకోవాల్సిందే. మరి మీకు సౌకర్యాలు అంటే తిరగడానికి ఆటోలు కానీ బస్సులు కానీ ఉన్నాయా? బస్సు కూడా మొన్న వేసారండి, అది స్పందనలో కంప్లైంట్ పెట్టడం వల్ల. స్పందనలో కంప్లైంట్ పెట్టడం వల్ల బస్సు అనేది వేసారు, అదే ఒక బస్సు అంటారు. అది కూడా 2 ట్రిప్పులు తిరుగుతుందండి. పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు ఉండిపోవాల్సిందండి బయట. అంటే ఆ ఒక్క బస్సు కోసం మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెయిట్ చేయాల్సింది కంపల్సరీ అంటారు. పొద్దున్న సాయంత్రం రావాలండి, మధ్యలో రావడం కదా. 2 కిలోమీటర్ల రోడ్కి వెళ్ళిపోవండి, మెయిన్ రోడ్కి వెళ్ళిపోవడం హైవేకి. అక్కడ దాకా ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్తారు. అయితే పొద్దున్నే పిల్లలు అన్నారు, అన్నయ్య ఇక్కడ నుంచి మేము సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాము, కనీసం ఈ ఊరికి రోడ్లు కూడా లేవు, ఒకవేళ వర్షం వచ్చిందంటే ఆ వర్షంలో రోడ్లు సరిగ్గా లేక మేము సైకిల్ వేసి పడిపోతున్నాము, స్కూల్కి లేట్గా వెళ్తున్నాము, స్కూల్లో టీచర్లు తిడుతున్నారు అని అంటారు. అదంతా నిజమేనంటారా? నిజమండి, అదంతా నిజమండి. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వెళ్తారండి కుర్రోళ్ళు. మరి మీ ఊరు ప్రెసిడెంట్ గారు నడవలేదా రోడ్లు? ఎందుకు కనీసం మినిమం రోడ్లు అని చెప్పించిందండి. ఏది అడిగినా ఎస్సీజెడ్ లో ఉంది, గ్రామానికి ఏమి రావు అనేసి అంటున్నారండి. ఏ రాజకీయ నాయకుని అడిగినా అందుగురించి మేము కూడా సైలెంట్ అయిపోయి ఊరుకున్నాం. ఎవరిని అడిగినా ఏమి వచ్చింది ఎందుకని అడగడం వేస్ట్ అని మేము అడగలేదండి. సరే, అయితే ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ వేసి మార్పు అనేది మారుద్దాం అనుకుంటున్నారా? వద్దామనండి, మార్పు అనేది తీసుకొద్దామని. అది మా అదృష్టం అండి ఓటేయడం. ఇది పవన్ కళ్యాణ్ ఓటేయడం అదృష్టం అండి మన నియోజకవర్గం అయితే. డబ్బులైనా ఇస్తున్నారా మీరు పవన్ కళ్యాణ్ ఓటేయడానికి? ఎవరైనా వచ్చి డబ్బులు గట్ట ఎందుకండి, డబ్బులు అవసరం లేదండి, మ్యాటర్ లేదు. అదే వైఎస్ఆర్సీపీ నుంచి ఓటుకి 10,000 అయినా సరే 20,000 అయినా సరే ఇచ్చి మేము కొనుక్కుని ఓటేపించుకోగలం అన్న సత్తా మాలో ఉందని అంటున్నారు. దానికి మీ సమాధానం ఏమంటారు? అదంతా ఫేక్ అండి, డబ్బులు తీసుకున్నా కానీ ఓటైతే గ్లాస్కి వేస్తారండి ఎవరన్నా, అదైతే పక్క అండి. ఇంకా డబ్బులు తీసుకున్నా సరే పక్క జనసేనకి ఓటు అంటారు. జనసేనకి వేస్తారండి ఓటు. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయి మీకు? చాలా ఉన్నాయి, కుళాయిలు పని చేయట్లేదు, పంచాయతీలో ఆల్రెడీ కంప్లైంట్ పెట్టాం, వాటి చాలా సమస్యలు ఉన్నాయండి. ఇంకా మాకైతే మార్పు కావాలండి. కనీసం మంచినీటి సదుపాయం కూడా లేదు ఇక్కడ. మంచినీళ్ళు ఉన్నాయి కానీ అంటే అక్కడక్కడ ఉన్నాయండి, అవి కూడా సరిగ్గా పనిచేయవు. హాయ్ బ్రో. హాయ్, ఏం పేరు? శివమణికంట. శివమణికంట. ఏ ఊరు మీది? ముమ్మడిపూడి. పిఠాపురం నియోజకవర్గం. పిఠాపురం నియోజకవర్గం. ఓటు వచ్చిందా నీకు? వచ్చిందని. వచ్చింది. ఫస్ట్ ఓటా సెకండ్ ఓటా? ఫస్ట్ ఓటు. మరి నీ అమూల్యమైన ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? కళ్యాణ్ గారికి. డెఫినెట్ గా కళ్యాణ్ గారికి. ఎందుకని? కళ్యాణ్ గారు అంటే మనకి ఆయన వ్యక్తిని మళ్ళీ మనం చూడలేమని రారు కూడా. ఇప్పుడు పాలిటిక్స్ అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉంది ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్నాం కదా, జనాలు అని క్రౌడ్ అవని ఏ నాయకుడి కన్నా ఆ రేంజ్ లో రావడం గ్రేటే కదా. సో అయితే పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ గెలుస్తారంటారా? గెలుస్తారని ఖచ్చితంగా డౌట్ లేదు. ఎంత మెజార్టీతో గెలవచ్చు అనుకుంటున్నారు? మేబీ మన వాళ్ళు 1,00,000 అంటారు కానీ ఒక 80-70 డౌట్ లేకుండా మనకి 80-70 మెజార్టీతో గెలుస్తారంటారు. ఇప్పుడు గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు, ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. చాలా మంది ప్రజలు ఏమంటారంటే 2 సార్లు కూడా ఓడిపోయారు, ఈసారి కూడా ఓడిపోతారు అని అంటున్నారు. దానికి సమాధానం ఏమంటారు? మన నియోజకవర్గం చాలా బలంగా ఉందండి ప్రస్తుతానికి. మన నామినేషన్ అయితే ఖాళీ లేవు రూట్లు, ఆఖరికి 1,000 2,000 కూడా ఖాళీ లేవు, అంత రేంజ్ లో ఉంది. కాబట్టి ఈసారి డౌట్ లేదు, కళ్యాణ్ గారు అయితే ఎమ్మెల్యే కన్ఫర్మ్. ఎంపీ కూడా మందే, ఇంకా డౌట్ లేదు. ఎంపీ కూడా మీదే. ఎంపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా మీకు? శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. గుర్తుంటే తెలుసా? క్లాస్ మీకు ఓటు వేయడం వచ్చేసి 2 ఓట్లు ఉంటాయి ప్రతి దాంట్లో. ఆ 2 గుర్తులు ఏంటో తెలుసా నీకు? 2 గాజు క్లాస్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిపిస్తా అంటారు, డౌట్ లేదా? ఓకే. గతంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేసిందంటారు మీ ఊరికి? అభివృద్ధి ఉందని చూసారు కదా మన రోడ్లు. ఇది కూడా అరవింద ఫ్యాక్టరీ రోడ్ వేసాడు, ఫౌండేషన్ రోడ్. ఈ రోడ్డు కూడా మీ ఊరుకున్న ఒక్క సిమెంట్ రోడ్డు కూడా వేరే ప్రైవేట్ ఫ్యాక్టరీ రోడ్ వేసాడు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి లబ్ధి పొందలేదా మీ ఊరు? మాకు కనీసం ఇళ్ళ సైడ్లు సెంటర్ స్థలాలు కూడా లేవు, రోడ్లు లేవు, సౌకర్యాలు ఏం లేవు ప్రస్తుతానికి. ఈ కనీసం ఈ రోడ్డు ఉంటే మా ఊరు బాగుపడుతుంది అనుకున్నాం కానీ ఈ రోడ్డు కూడా ఫ్యాక్టరీ రోడ్ వేసాడు గవర్నమెంట్ గారు. అది పరిస్థితి. ఇక్కడ చాలా మంది వృద్ధులు ఉన్నారు, ముసలు ఉన్నారు. ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఇక్కడ మీ ఊరు నుంచి ఒక చిన్న ఆరోగ్య కేంద్రం కానీ ఎలాంటిది కట్టించున్నాయా?
పిఠాపురం వెళ్ళిపోవాలి. పిఠాపురం వెళ్ళిపోవాల్సిందే ఏమైనా సరే. మరి ఈలోకి ఏదైనా సీరియస్ గా అవుతాయి చిన్న చిన్న మన గవర్నమెంట్ అంటే పిఠాపురం వెళ్ళిపోవాలి దగ్గరలో. కనీసం నిత్యావసరాలు కూడా సంబంధించి కూడా ప్రభుత్వం ఏం చేయలేదంటారు? ఏం లేదన్న ప్రస్తుతానికి మన సైడ్ మనకి మా మండలానికి సంబంధించి దగ్గరలో ఏం లేవు. అయితే మార్పు కోరుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా.